హెచ్చరించేవాడు హెచ్చరించట్లు, పని కలిగి పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తను, కరుణించేవాడు సంతోషముతో పని జరిగించు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. జీవంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీకు వందనాలు. సమయంలో మాకిచ్చిన తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. లేఖనములయందు జీవము ఉందని ప్రభువా, మీరు ఇచ్చిన ఈ లేఖనం మా జీవితాలకి జీవము, ఆశీర్వాదము, ఈ లోకంలో గొప్ప ఖ్యాతిని కలగడానికి కారణమైంది. తండ్రి, నువ్వే జీవంగల దేవుడువు, నువ్వే మా కొరకు ప్రాణమిచ్చిన తండ్రివి. యేసయ్యా, నీ కృపను బట్టి వందనాలు, నీ కనికరాన్ని బట్టి స్తోత్రం. బలహీనమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సర్వశక్తివంతుడైన నీ సన్నిధికి రావడానికి ఆకర్షించుకున్నందుకు స్తోత్రం. మాలో ఏ మంచితనము, ఏ గొప్పతనము లేదు నాయన, ఇది కేవలం నీ కృపే. దయచేసి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ఘనపరిచి ఆరాధించి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. దేవునికి స్తోత్రం. 6వ వచనంలో చక్కటి మాట, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగి ఉన్నాము. కృపావరములు అనేవి మనము తప్పనిసరిగా పొందుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి కొరింథీ పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయములో కృపావరముల గురించి రాయబడిన విషయం ఉన్నది. చూడండి, దయచేసి కొరింథీ పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. మొదటి కొరింథీ పత్రిక 12:4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. కార్యములు గలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అన్నాడు. అది కృపావరములు నానా విధములు. సంఘములోకి వస్తున్న ప్రతి వారు కూడా నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఏదో ప్రార్థనకు వస్తున్నాము వెళ్ళిపోతున్నాము అనుకోకూడదు. మనము కృపావరములను సంపాదించుకోవాలి. కృపావరాల గురించి ప్రభువుని అడగాలి. కృపావరముల గురించి ఏం చేయాలి? అడగాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాతన పరిశుద్ధాత్మ దేవుడు నీ పంపిస్తాడు దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ అనుభవం అనేది 3 రకములు. ఒకటి లోపలికి వచ్చుట, రెండవది మీదికి వచ్చుట, మూడవది నడిపించుట. లోపలికి మీదికి నడిపించుట. గలతీ పత్రిక 4వ అధ్యాయము దయచేసి 4వ వచనం చూడండి. గలతీ పత్రిక 4:4 చూడండి. చదువు తల్లి. అమ్మ, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించుటకై ఆయనమ్మ. అది ఎప్పుడైతే మనం ఆయనకు కుమారులమయ్యామో, నాయనా తండ్రి అను మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను మన హృదయములోనికి పంపాను. ఎప్పుడు మనం ఎప్పుడైతే ఆయన బిడ్డలమయ్యామో అప్పుడు మనకి ఏం పుట్టింది చెప్పండి? నాయనా తండ్రి అని పిలిచే ఒక అర్హత వచ్చింది. మీ ఇంట్లో ఉన్న పిల్లలు, మీ ఇంట్లో పుట్టిన పిల్లలు అమ్మా నాన్నని ఎవరిని అంటారు? ఏ ఇంట్లో అయితే పుడతారో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఏమంటారు చెప్పండి? మా అమ్మ నాన్న అంటారు. అంటే వాళ్ళకి ఆధిక్యత వచ్చింది, మా అమ్మ మా నాన్న అని.
వాళ్ళ నాన్న ఎంత ఆఫీసర్ అయినా వాళ్ళకి మాత్రం వాడికి తండ్రి. ఆఫీసులో ఆఫీసరు, ఇంట్లో మాత్రం వాడి మీదకి ఎక్కుతాడు, అన్నీ చేస్తాడు. అంత చనువు వచ్చింది ఇప్పుడు. తల్లి కూడా అంతే, తల్లి దగ్గర అంత చనువు ఉంటుంది. భక్తి జీవితంలో కూడా దేవుని ఇంట్లో కానీ నువ్వు పుట్టగలిగితే దేవుడు నీకు తండ్రి అవుతాడు, నీకు తల్లి అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడు తన ఆత్మను మన హృదయంలో పంపిస్తాడట. ఎందుకు పంపిస్తాడు అంటే ప్రార్థన చేసే కృప. ఇక్కడ బాగా వినండి. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా భారంతో ప్రార్థన చేస్తాడు. ఇక్కడ మీరు 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసే వాళ్ళందరూ మారు మనసు పొందినట్లు కాదు, కానీ మారు మనసు పొందిన ప్రతి వాళ్ళు తప్పనిసరిగా ప్రార్థన చేస్తారు. అర్థమైందా? ప్రార్థన అంటే అన్నం దగ్గర ప్రార్థన, పడుకుండే ముందు ప్రార్థన చేస్తారు. కొంతమంది భయం వేసి 2 కాళ్ళు కింద పెట్టి మంచం ఎక్కి కూర్చొని తల మీద అలా చేసుకొని స్తోత్రం ఆయన రాత్రంతా ఏ చెడ్డకాలు రాకుండా నా మంచం చుట్టూ దేవదూతలను ఏం చేయి, చుట్టూ కాపలెట్టినైనా నేను గురకెట్టి నిద్రపోతాను తండ్రి. ఎక్కడా మరి మంచం చుట్టూ కాపాడుతా కానీ వాచ్మెన్ మరి నీకు నువ్వేమో గురకెట్టి పడుకో. ఏదైనా ఫలించే తోట కాపలా పెడతాడు, కానీ దేవుడు ఫలించలేని తోట కిందకి పెడతాడు. నీవేమన్నా ఫలిస్తే దేవుడు కాపలా పెడతాడు. నువ్వు సోమర వ్యక్తి వాయే, సోమరోళ్ళు కాపలా ఎందుకు ఉంటుందండి? ఫలించే జీవితం ఎప్పుడైతే ఉంటుందో ఆ జీవితాలకి దేవుడు నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు నీకు కాపుదలు ఇస్తాడు. ప్రార్థన మనుషులు ఏం చేస్తుందంటే కాపాడుతుంది, మనుషులకు క్షేమం ఇస్తుంది, మనుషులు బ్రతుకుతారు ప్రార్థన ద్వారా. ఆదికాండంలో దేవుడు ఒక మాట చెప్తాడు, అతడు ప్రవక్త, అతని భార్యను తీసి తెచ్చేసుకున్నావు నీవు, అతడి భార్యను అప్పటికి అప్పగించు, అతడి ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త, ప్రార్థన చేయి, నువ్వు బ్రతుకుదువు. ప్రార్థన మనుషుల్ని ఏం చేద్దామా? బ్రతికిస్తుంది. పిల్లలకి ఈ రోజుల్లో సెల్ ఫోన్ నేర్పిస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇసిపోతుందని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ ఇచ్చేసి వీళ్ళ పని వీళ్ళదే, వాళ్ళ పని వాళ్ళదే. పిల్లలు సెల్ ఫోన్లతో ఆడుకోకూడదు. పిల్లలు ఒక స్థాయి వచ్చే వరకు పుస్తకాలు, చదువుతో సంబంధించిన లోకంలో మంచి పేరు వచ్చే విషయాలు. చైనాలో పిల్లలకు బాల్యం నుండి చాలా కఠిన శిక్షణ ఉంటుంది. అందుకని ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్ సాధించేది కూడా ఎవరు చెప్పండి? అమెరికా తర్వాత చైనా తర్వాత అమెరికా, 2 పోటీ పడుతూ ఉంటాయి. ఎందుకు? ఆ ప్రతి స్కూల్లో కూడా ఆ శిక్షణ ఉంటుంది వాళ్ళకి, చిన్నప్పటి నుంచి వంచేస్తూ ఉంటారు వాళ్ళు. మన వాళ్ళు ఏమో కనీసం ఇంటి దగ్గర పరిగెట్టమంటేనే కడుపు కదలదాం, ఫుల్గా తినేసి ఏంటంటే మంచం ఎక్కేసి ఇంక ఎప్పుడు వీళ్ళకి తిండి నిద్ర ఇందుకు తప్పిస్తే వీళ్ళకి ఆట కానీ ఏం ఉండదు, ఒళ్ళు శారీరక శ్రమ ఉండదు. ఏమన్నా కొంచెం ఎండ కట్టుకుంటే వెంటనే వేసి ఉట్టి దద్దం. వీడు ఎందులో పనిచేయడు, వీడు ఒక స్పోర్ట్స్లో పనిచేయడు. నేను ఇప్పటికీ షటిల్ ఆడతాను. మీరు ఉదయం 6 గంటలకల్లా మీరు నన్ను చూస్తే షటిల్ కోర్టులో ఉంటాను నేను. ఒక ఆదివారం వెళ్ళను, ఎక్కడ మీటింగ్కి వెళ్తే వెళ్ళను తప్ప ప్రతిరోజు బ్యాట్ పట్టుకుని వెళ్తాం. ఈ రోజుల్లో పిల్లలు ఆడటానికి లేదు, పని చేయడం, ఇంట్లో సోమరం. అమ్మాయి అన్ని తల్లులు కూడా వెళ్తారంటే ఆ తిన్న గిన్నె కూడా తీనవదు వాళ్ళ అమ్మ. అంత పనికిమాలిన ప్రేమ ఏంటో. అన్నం తినేసి అలా వదిలేస్తే లేక నాయన నేను తీస్తాను లేక
అని చెప్పి మొత్తం తినేదాడు కళ్ళలా చేస్తే శుభ్రంగా ఎత్తుడు. ఎవరు ఏట్రా తిండి, ఏట్రా తిండి, అన్నం వెతికి కింద పడిందో తొంతమల్లా సరిగ్గా అని నేర్పించాలి. అతి గారం మనుషులకి మంచిది కాదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక క్రమశిక్షణ నేర్పించాలి బాల్యం నుండి. రెండవది, ఉదయం లేపి వారిని ముందు ప్రార్థన చేసుకునిరా, బైబిల్ బైబిల్ అని బైబిల్ తీసి బైబిల్ చదివించడం, చదువు వచ్చిన దగ్గర నుంచి నేర్పించడం. చదువు రాకముందు కుటుంబ ప్రార్థనలు నువ్వే వాళ్ళకి వాక్యం చెప్పించటం. బాల్యము నుండి కూడా క్రమశిక్షణ నేర్పించాలి. అలాగే సమయాన్ని వృధా చేయకుండా ఒక ఆటలు ఆడుకునే రీతిగా వాళ్ళని తయారు చేయాలి. పిల్లలు ఒక గట్టిగా ఆరోగ్యపరంగా ఉండాలనుకుంటే వాళ్ళు ఆడాలి. పాతకాలంలో అది ఉండేది. పుస్తకాలు కూడా రాశారు, చదువుకో నాయనా చదువుకో తండ్రి, చదువుకుంటే నీకు సౌఖ్యం అబ్బేను, ఆడుకో నాయనా ఆడుకో తండ్రి, ఆడుకుంటే నీకు ఆరోగ్యం అబ్బేను. ఇప్పుడు సెల్ ఫోన్తో ఆడుకో తండ్రి, నేను టీవీ చూసుకుంటాను, నేను టీవీలో సినిమా చూసుకుంటాను, నేను టీవీలో సీరియల్ చూసుకుంటాను. ఈ సోది కాదు. పిల్లలకు బాల్యము నుండి కూడా వాళ్ళు ఎందులో వాళ్ళైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో అక్కడికి తీసుకెళ్ళాలి. మనం వాళ్ళ ఆసక్తి గమనించాలి. ఇది ఏం ఆడతావు నాయనా నువ్వు చెప్పు, చదువుతో పాటు ఇది కూడా ఉండాలి. మనం తయారు చేయాలన్న పొద్దుట లేపి వాళ్ళని శ్రమ చేయించాలి, లేపాలి ముందు. అంతేగాని చిన్నపిల్ల కొంతమంది ఇంట్లో కాతేరులో ఉన్న అమ్మమ్మలు నానమ్మలు కాదు, వీళ్ళు చాలా మంచోళ్ళు. వేరే అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు, వేరే ఊరోళ్ళు. వాళ్ళు చిన్నప్పుడు లేపుతుంటే పడుకొని వాళ్ళని ఎంత లేపేస్తున్నావు పడుకొని, వీళ్ళ అమ్మమ్మని మామూలుగా తనకూడదు, వీళ్ళ నానమ్మని. వాళ్ళ అమ్మమ్మకి నానమ్మకి ఎక్కడ లేపాము వచ్చేదేటో. ఏడు పడుకొని నా పిల్లల్ని ఎలా పెంచాలో నాకు తెలుసు, నోరు మూసుకో. బాల్యము నుండి వాళ్ళని ఏం చేయాలంటే భక్తుల్లో నిలబెట్టాలి. వాళ్ళకి కుటుంబ ప్రార్థన సమయానికి ఎక్కడికి వెళ్ళినా సమయానికి ఉండాలి. ఇక్కడ ప్రార్థనా సమయానికి ఇంట్లో ఆదివారం ఆరాధన, నువ్వు ఎక్కడ ఉండాలా? ఆదివారం నువ్వు ఏ వారం ఎక్కడికి వెళ్ళు, ఆదివారం వచ్చేటప్పటికి మందిరం దగ్గరికి వచ్చేయాలంతే. ఇది స్ట్రిక్ట్ రూలు. నేను అక్కడికి వెళ్తాను, అమ్మమ్మ ఇంటికి వెళ్తాను, నాన్నమ్మ, నోరు మూసుకో. అమ్మమ్మ నాన్నమ్మ గుడ్డు. ఆదివారం ఇది తొంత. మళ్ళా కొంతమంది అమ్మమ్మ నాన్నమ్మలు అంటే ఆదివారం ఉన్నా పంపించు, నోరు మూసుకో. ఏడు ఆదివారం పంపించేది. ఆదివారం ప్రార్థనకు కొట్టి ఇండ్లలో లేనిపోయిన పరిమాణంలో తయారు చేస్తుంటారు. వాళ్ళకి నేర్పించడం అది చేయాలన్నమాట. ఒక టాలెంట్ అనేది, ఒక తలాంత్ అనేది, దాన్ని ఏం చేయాలంటే తప్పనిసరిగా ఆ పిల్లలకి మనము అలవాటు చేయించాలి. చర్చిలో వాయించడం, వాయిద్యాలు వాయించే రీతిగా, పాటలు పాడే రీతిగా ఉండాలి. కృపావరములను మనం సంపాదించుకోవాలి. నేను కీబోర్డ్ వాయిస్తాను, డ్రమ్ వాయిస్తాను, ఆడతాను. నేను పనులు ఎందుకు చేస్తాను తెలుసా? నేను డబ్బులు ఇచ్చి పనులు చేయలేక కాదు. తమ్ముడు విజయ్ దగ్గర 2 మిషన్లు ఎట్టుకెళ్ళి రాజమండ్రి సంఘంలో స్టీల్ సోఫాలు తయారు చేశాను నేనే. ఇక్కడ కూడా తర్వాత తయారు చేద్దామని. నేను ఎందుకు అలా చేస్తాను తెలుసా మీకు? తెలుసా? నేను డబ్బులు ఇచ్చి పని, అదో ఆ వెనకాల ఉంది, అదేంటది, అది ఎవరు తయారు చేసేదా? ఇది ఈ బాక్స్ ఎందుకు తయారు చేస్తుంది తెలుసా? మేము
కనీసం వీళ్ళ పని చూసి నేర్చుకుంటారని చెప్పి ఈ కుర్రగాళ్ళకి నేర్చుకుంటారన్న ఉద్దేశంతో చేస్తాను. అది నేను ఎందుకు పని చేస్తానంటే ఇదే కాదు, అది ఎవరు తయారు చేసి తెలుసా? నేను ఈ పని చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళకి నేను నోటితో చెప్పకుండా చేసి చూపిస్తాను. నన్ను చూసన్నా సరే వీళ్ళు ఈయనే చేస్తున్నాడు అనేది. నాకు ఒక 1000 రూపాయలు 2000 ఎట్టి ఎవరన్నా చేయించడానికి నాకేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ పిసినారుడు ఏమనుకుంటారు, మీరు అసలు సంగతి తెలియట్లేదు. పని చేయటం అనేది ఆ పిల్లలకి మనం నేర్పించాలి. పిల్లలకి ఎప్పుడైతే నేర్పిస్తామో బ్రతుకులో వాడు సోమరవాడు కాకుండా, ఇంకో గొప్ప విషయం తెలుసా మీకు, వాక్యం చదివించి ప్రార్థనలో పెంచితే వాడు గొప్పోళ్ళ దగ్గర కూడా నిలబడతాడు. బాల్యము నుండి ఆ పని చేయించాలి. ఎక్కడైనా దేవుని సందులో వాళ్ళు నిలబెడతారు. దేవుని కొరకు వాళ్ళని ఒక గొప్ప వ్యక్తుల్ని తయారు చేయాలని ఆశ నీకుంటే వాళ్ళు చేస్తారు. అయితే కృపావరాల కోసం 2 పనులు చేయాలి. ఒకటేమో దేవుని సందులో నువ్వు అడగాలి, రెండోదేమో ఆ పొందుకున్న వరాన్ని ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. ప్రభువుని అడగాలి కృపావరం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ కొన్ని వరాలు చెప్పాడు. చాలా వరాలు చెప్పాడు, చాలా కృపావరాలు ఉన్నాయి. 9 కాదు కానీ అక్కడ లెక్క ప్రకారంగా అక్కడ 9 చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి చూడండి. చదవాలా? ఆయనను అందరి ప్రయోజన నిమిత్తము ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం అనుసరించి జ్ఞానవాక్యము, వాళ్ళని స్వస్థపరచు వరములు, అద్భుత కార్యములు చేసు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, భాషలు, నానావిధ భాషలు, అర్థము చెప్పు శక్తి. అది వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రత్యేకముగా పంచి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని పని జరగడానికి ఈ వరాలు దేవుడే పంచి ఇస్తున్నాడట ఒక్కొక్కరికి. ఎవరికి ఏ తలాంతి ఇస్తే బాగుంటుందో ఆ తలాంతం. మనము ప్రార్థన మారు మనసు పొందిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ వరం పొందుకుంటాం, పరిశుద్ధాత్మ వరం పొందుతాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2:38. మీరు మారు మనస్సు పొంది చదువు తల్లి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మవను వరము, అది పరిశుద్ధాత్మ అనే వరము ఎప్పుడు మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి. చాలా సంవత్సరాల నుంచి వస్తావు నువ్వు. ఎందుకు బాప్తీసం తీసుకో? కొంతమందికి పెళ్ళికి ముందు గుర్తొస్తుంది. అదేం బాప్తీసం? అది బాప్తీసమే కాదు అసలు. పెళ్ళికి తీసుకునే బాప్తీసమే కాదు. దైవ సంధికి వెళ్ళే ప్రతి వ్యక్తి యవన కాలంలో అడుగుపెట్టిన తర్వాత పాపిననే గ్రహింపు వచ్చిన తర్వాత ప్రార్థన చేసి నీ తలంపులలో నీ క్రియలలో చేసిన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని, అయ్యా నాకు బాప్తీసం కావాలని నీవు వెళ్ళి అడిగి తీసుకునే దాన్ని బాప్తీసం అంటారు. నాకు బాప్తీసం కావాలండి అయ్యా,
అంతేగాని నాకు చిన్నప్పుడు తీసుకెళ్ళి మా అమ్మ నాన్న ఇచ్చిందంటే అది బాప్తీసం కాదు. అది చిలకరింపు బాప్తీసం, చిన్నప్పుడు బాప్తీసం, అది బాప్తీసాలే కాదు. అవి బాప్తీసం కాదు. బాప్తీసం అనే వ్యక్తికి అర్థం ఏంటంటే నువ్వు మారు మనసు పొంది నువ్వు వెళ్ళి నీవంతట నువ్వు అడిగి తీసుకోవాలా. దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. మారు మనసు పొందడానికి నీకు కనికరం చూపించి సహాయం చేస్తాడు. కానీ నువ్వేం చేస్తావంటే కాఠిన్యం వహించి బాప్తీసం వద్దనుకుంటావు. బాప్తీసం వద్దనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? నష్టపోతావు. రోమాపత్రిక 2వ అధ్యాయము దయచేసి 4-5 వచనాలు చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదవా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు ప్రత్యక్షపరచబడు దినమందు నీకు నువ్వే ఉగ్రతను, కోపాన్ని సమకూర్చుకుంటున్నావు. ఎందుకు? దేవుడు మారు మనసు పొందడానికి నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు కాదనుకుంటున్నావు. మార్పు పొందకపోతే నష్టపోతావు. మారు మనసు లేని ప్రతివాడు అన్ని రకాలుగా నష్టపోవాలి. నరకాగ్నికి వెళ్ళటం ఒకటే కాదు, ఇక్కడ కూడా నష్టపోతున్నాడు. మార్పు లేని వ్యక్తి ఏ రోజున కూడా దేవుని యొక్క కృపను పొందుకోలేడు, పరలోక రాజ్యమును కూడా పొందుకోలేడు. ఈ రోజుల్లో చాలామంది మందిరానికి వెళ్తున్నారు కానీ మారు మనసు లేదు చాలామందికి. కొంతమంది తెలియక మారు మనసు లేకపోతే కొంతమందికి తెలిసి మారు మనసు పొందటం లేదు. వాక్యం వినబడి లేదండి అయ్యా, మాకు అసలు మారు మనసు అంటే తెలియదండి, బాప్తీసం అంటే తెలియదండి అని చెప్పి చనిపోయి నరకాగ్నికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎన్నో ఏండ్ల నుండి అక్కడ వాక్యం వింటూ ఉంటారు, కానీ ఎప్పుడు నేను పాపిని, నా జీవితం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు, బాప్తీసం లేకుండా చనిపోయి నరకాగ్నికి వెళ్తే. దీనికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. చాలామంది బాప్తీసం పొందకపోవడం కారణం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో బాప్తీసం పొందకపోయినా కానీ క్రైస్తవ సమాధులు అయితే చేస్తారు. ఎందుకంటే ఈ సేవకులు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఇంకా వాళ్ళు బలవంతం చేసి మీరు రావాల్సిన అంటే నేను రాకపోతే ఇంకొక ఆయన వస్తాడు, ఆయన బాప్తీసం పొందలేదు కదా, చర్చికి ఎప్పుడు రాలేదు కదా, ఎందుకు నేను చర్చికి వచ్చినా బాప్తీసం పొందలేదు కదా, మామూలు చేసి పెట్టండి, వెళ్ళి తీసుకుపోండి అని అంటే, అదిగో ఆయన రాలేదు కాబట్టి ఇంకొక ఆయన పిలుస్తారు, ఆయన వస్తాడు. ఇలాగ ఏం చేస్తుందంటే చాలామందికి బాప్తీసం పొందకుండా చేస్తుంది. బాప్తీసం లేకుండా ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళటం అసాధ్యం, సాధ్యం కాదు. బాప్తీసం పొందినవాడే పరలోకానికి వెళ్తాడు తప్ప బాప్తీసం పొందనంత కాలము దేవుడి మందిరానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఏం చేసినా కానుకలు వేసినా వాళ్ళ పాపాలు వాళ్ళ మీదనే ఉంటాయి. బాప్తీసం పొంది ఇంకా మళ్ళా పాపానికి వెళ్ళకుండా పరిశుద్ధ జీవితంలో జీవించడానికి ప్రయత్నించాలి. బాప్తీసం లేని ఏ ఒక్క వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు. మరి బాప్తీసం తీసుకుని పాపాలు చేస్తే వెళ్తారా సార్ అంటే వాళ్ళు వెళ్ళరు. ఇక్కడ బాప్తీసం తీసుకుని ఇష్టం వచ్చినట్టు జీవిస్తే వాళ్ళకి నరక శిక్షనే. అది కూడా గుర్తుపెట్టుకోండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 10:26. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు, కానీ
న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు దహించబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండును. చాలామందికి యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు, యేసుప్రభు వాక్యం అంటే ఇష్టం ఉండదు, యేసుప్రభు సన్నిధి అంటే ఇష్టం ఉండదు. ఏదో వంకెట్టుకు వెళ్ళిపోతారు కొంతమంది. వాళ్ళకి పని ఏమి ఉండదు, ఆదివారం ఖాళీగా ఉంటారు, కానీ ఇంటి దగ్గర ఉంటే చర్చికి రమ్మంటారేమో అని నాకు ఇవాళ పని ఉంది అని చెప్పి సరిగ్గా చర్చ్ సమయానికి బయటికి వెళ్ళిపోతారు. ఇదొక నరక శిక్షాపాత్రమైన ఆలోచన. నువ్వు ఆ రీతిగా పరిగెత్తితే దేవుడికి ఏమైనా నష్టం ఉండదో, నీకే నష్టం. దేవుని దగ్గర నుంచి దూరం అవుతాం వల్ల నువ్వే నష్టపోతావు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని సమయం ఉన్నప్పుడే మారు మనసు పొందు. దేవుని కృపావరం అప్పుడు నీకు వస్తుంది. కృపావరములు ఎన్నున్నాయో తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చదువుకున్న భాగంలో రోమాపత్రిక 12వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 12, 13, 14 అధ్యాయాల్లో ఇవి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మధ్యకాలంలో ఒక విమర్శ కూడా బయలుదేరింది. చాలామంది కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని భాషల గురించి కూడా విమర్శ చేస్తూ ఉన్నారు. ఆ భాషల మీద కొంతమందికి డౌట్ ఉంది. ఎప్పుడు ఒకటే రకంగా మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుని భాష అలా ఉంటుందా అనేది ఒకటైతే, కొంతమంది కంఠతా భాష మాట్లాడుతుంటారు కాబట్టి అసలైన భాష ఇది కాదని చెప్తూ ఉంటారు. అది ఏదో ఉద్రేకపూరితంగా పలికేది మనం కూడా పలకాలనుకుంటే కష్టం. అయితే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, అందరికీ భాషలు రావు, అందరూ ఒకే వరంతో ఉండరు. నేను ఒకసారి ఒక సంఘానికి వెళ్ళాను, అందరూ భాషలు మాట్లాడండి అంటాడు ఆ పాస్టర్ గారు. అందరూ భాషలు ఎలా మాట్లాడతారు? అందరికీ భాషలు రావు. కొంతమంది కొన్ని సంఘాల్లో ఒక గుడ్డితనం ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందారు అన్న దానికి రుజువు ఏంటనంటే భాష మాట్లాడితేనే పరిశుద్ధాత్మ పొందినట్లు. కొంతమంది పాస్టర్ గారులు అలాంటి అమాయకత్వంలో ఉన్నారు. తప్పది. అందరూ భాషలు మాట్లాడరు అని బైబిల్లోనే ఉంది. ఆ 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలోనే చెప్పాడు. అందరూ భాషలు మాట్లాడతారంటే మాట్లాడరు. అందరికీ ఒక వరం ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వరం ఉంటుంది. ఒకరికి బుద్ధి వాక్యం ఉంటుంది, ఒకరికేమో ఇంకో వాక్యం ఉంటుంది. భాష అలాగనే భాషలు లేవని కాదు, అందరూ మాట్లాడితేనే భాషలు, అందరూ మాట్లాడకపోతే భాషలు లేవు అనుకుని మాత్రం ఎప్పుడు భ్రమలో ఉండొద్దు. కొంతమందికి ఒక ఉద్రేకం ఉంటుంది, వాళ్ళకి భాష వచ్చింది నాకు రావట్లేదంటే నాకు రావు. నాకు పరిశుద్ధాత్మ దేవుని భాష వరం నాకు లేదు. నాకున్న వరం నాకు తెలుసు. ఇప్పుడు మీ చేతికి ఒక వస్తువు ఇచ్చానుకోండి, ఆ వస్తువు ఏది మీకు తెలీదా? తెలీదా? అలాగే దేవుడు మనకి ఏ వరం ఇచ్చాడో మనకు తెలుసు. అంతేగాని నీకు లేని వరం గురించి నువ్వు అనవసరంగా ప్రయాసపడకు. అందరూ భాషలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడాలని చెప్పి వాళ్ళ కంఠత భాష నువ్వు మాట్లాడక. కృపావరాలు ఉన్నాయి. నాకు భాష రాదని చెప్పేసి మా ఇంట్లో పంచదార అయిపోతే అందరితో అన్ని చోట్ల పంచదార అయిపోతుంది. నాకు రాకపోతే రాకపోయింది, ఏమో సంఘంలో ఎవరన్నా మాట్లాడతారేమో. బాగా మంచి ప్రార్థనా జీవితంలో, మంచి పరిశుద్ధ జీవితంలో ఎదుగుతూ ప్రభువా నాకు ఈ వరం కావాలనుకుని దేవుడు వాళ్ళకి ఇస్తాడేమో. అలాగే చెప్పి సంఘం అంతా భాషలు మాట్లాడరు. అందరూ సంఘం అంతటికి ఈ 9 వారాలు అక్కడ చెప్పండి 9 వారాలు అన్నీ అందరికి రావు. ఏ సేవకుడికి కూడా అన్నీ ఉండవు. ఏదో పాటలు రాసేవారము, పాటలు పాడేవారము, సువార్త చెప్పేవారము, పరిచర్యవారము. ఇంత మనం చదువుకుందాం రోమపత్రిక 12వ అధ్యాయంలో ఏమన్నాడు చెప్పండి అక్కడ. ఏమండి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగే వారమై ఉన్నాము. అది వాక్యాన్ని కాదనకండి. ఎప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఉంది, అందరికీ ఒకే రకమైన కృపావరం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్కడే చెప్పాడు, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున. అయితే ఒక్క విషయం, మనకి కృపావరము కావాలని ప్రభువుని అడగాలి. వరం లేకుండా ఉండకూడదు.
వరానికంటే శ్రేష్టమైంది మరి ఫలం. వరం ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఏమి ఉండదు, కానీ ఫలం ఉండాలంటాడు వాక్యంలో. మరలా ఇదంతా మీకు ఎప్పుడని చెప్తాను, మీకు ఇప్పటికే మీరు ఇంకా అర్థం చేసుకునే స్థితిలో లేరు. మీ ముఖాలన్నీ వాడిపోయి ఉన్నాయి, నాకు తెలిసి అర్థమైంది. మీ ముఖాలు చూస్తే ముగించవా? ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు నేను కృపావరములు ఏంటి చెప్పండి? కృపావరములు నానా రకములు. ఇవి అందరికీ అన్ని వరాలు ఉండవు. ఒక్కొక్కరికి దేవుడు ఒక వరాన్ని ఇస్తాడు. ఆ వరం కోసం మనం దేవుణ్ణి ఏం చేయాలి? అడగాలి, ప్రార్థించాలి. యేసయ్యా, నాకు ఒక వరం దయచేయండి, నీ సేవ కోసం నాకు వరం ఇవ్వండి తండ్రి. సంఘములో నేను ఎన్నో సంవత్సరాలకు వెళ్తున్నాను, కానీ నా వల్ల సంఘానికి ఏ ప్రయోజనం లేదు, దయచేసి నాకు ఆ వరము దయచేయండి అని ప్రభువుని అడగాల. అడిగి పొందిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే సాధన చేయాలి. సువార్త చెప్పే వరం వచ్చింది, ఇంట్లో కూర్చోకూడదు, సిగ్గుపడద్దు. సువార్త కోసం బైబిల్ తీసుకుని బ్యాగులో కొన్ని కరపత్రలు తీసుకుని పలకరించుకుంటే వెళ్ళండి. అమ్మ బాగున్నారా, చిన్న ప్రార్థన చేద్దాం అనుకున్నా, చెయ్యండి. ప్రార్థన చేయండి, ఆ ఇంటికి వెళ్ళి ఆయన పలకరించండి. ఎక్కడికైనా చర్చికి వెళ్తున్నారా, వెళ్ళకపోతే మాకు మందిరం ఉంది రండి అని అలా నడిపించాలి. అలా సేవ చేసిన తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఇతరులతో మాట్లాడే తలాంతు మనకు ఉంటుంది, దాన్ని దాచిపెట్టుకోకు. నువ్వు మారు మనసు పొందో మంచిది, నీ మారు మనసుని రక్షణ నీ దగ్గర దాచిపెట్టుకోకు, ఇతరులకు పంచిపెట్టెళ్ళి నువ్వు పొందిన రక్షణానందాన్ని ఇతరులకి చెప్పు. దెయ్యాలు పట్టుకున్నవాడు మారు మనసు పొందిన తర్వాత దేవుడు అంటాడు, బాగుపడ్డ తర్వాత నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి వెళ్ళి సాక్ష్యం చెప్పు, నాకు కూడా రావద్దంటే అతను వెళ్ళి 10 ఊర్లో చెప్పాడు. దెక్కపోలి అంతా ప్రకటించాడు. దెక్కపోలి అంటే 10 గ్రామాల్లో. నిజంగా మారు మనసు పొందిన వారు సోమరులుగా ఇంట్లో కూర్చోరు, బైబుల్ తీసుకుని కరపత్రలు పట్టుకుని ఎవడు ఎన్ని అనుకున్నా సరే సువార్త చేస్తాడు. సువార్త చేయటం ద్వారా 2 రకాల మేలు ఉంది తెలుసా మీకు? ఆత్మల్ని రక్షిస్తాం, మనము దేవుని కోసం నిలబడతాం, దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. తెలుసా మీకు? సువార్త కోసం బ్రతికిన వాళ్ళు ఎప్పుడు లేములో లేరు. సువార్త చేసిన వారిని దేవుడు అన్ని రకాలుగా దేవుడు సిగ్గుపడకుండా బ్రతకడానికి బైబిల్ పట్టుకోలేదు, కానీ బ్రతికించడానికి బైబిల్ పట్టుకుంటాం. సువార్త సిగ్గుపడకుండా చేయండి. దేవుడు తప్పనిసరిగా ఏం మేలు చేస్తాడో చేస్తాడు. ఒక ఆయన రిక్షా దొక్కేవాడు, బాగా వినండి. రిక్షా దొక్కుతూ ఆయన రిక్షా ఎక్కే వాళ్ళందరికీ సువార్త చెప్పేవాడు. చెప్పి ఒక కరపత్ర తీసి అయ్యా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అలా సువార్త చేస్తుంటే ఒక ఆయన రిక్షా ఎక్కాడు. ఈ సువార్త చూసి ఆయన ఆశ్చర్యపోయి, భలే సువార్త, నాకే చెప్తున్నావా సువార్త, ఎవరికని చెప్తావంటే ఆయన అంట, లేదు సార్, నా రిక్షా ఎక్కిన ప్రతి వాళ్ళకి చెప్తానండి. మరి రిక్షా మానేసి సువార్త చేయొచ్చు కదా అన్నాడట. అలా కదా అయ్యగారు, నా రిక్షాలో ఎవరో ఒకరు ఎక్కుతుంటారు కదా, అలాగైతే ఇంకా ఈజీ కదా. ఆదివారం రిక్షా వేయనండి అయ్యా, కానీ వారం రోజులు రిక్షా వేస్తాను, ఎక్కిన వాళ్ళందరికీ సువార్త చెప్తాను, చెప్తే కరపత్రిక ఇస్తాను. నీకు ఎంతమంది పిల్లలు అన్నాను. 2 మగ పిల్లలండి. నీ పిల్లలు నాకు ఇస్తావా అన్నాను. ఎందుకు అయ్యారంటే, నేను చదివించి నీ పిల్లలు నీకు ఇస్తాను అన్నట్టుగా నా పిల్లలిద్దరిని బాగా చదివించి ఇచ్చాడు. దేనివల్ల? సువార్త వల్ల. సువార్త మనల్ని బ్రతికిస్తుంది తెలుసా? ఆ మాట ఉంది రోమపత్రిక 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడింది. నాకు శ్రమ, నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇష్టపడి చేస్తే ఏం దొరుకుతుంది? దొరుకుతుంది. స్త్రీలు సువార్త చేయండి, పురుషులు సువార్త చేయండి. ఒక్క కరపత్రిక ఇవ్వండి వెళ్ళి. సాయంకాలం ఖాళీగా ఉంది, ఎక్కడో కవులు చెప్పుకుంటూ కూర్చోకండి. ఆదివారం ఖాళీ ఉంది, అమ్మయ్య ప్రార్థన అయిపోయింది,
టీవీ ఆన్ చేసేసామా, పెట్టు, మంచి సినిమా పెట్టు, మంచి సినిమా పెట్టు. ఈ సోది కాదు నువ్వు చేయవలసింది. భారం ఉంటే ప్రతి ఆదివారము యవ్వన బిడ్డలు, సహోదరీలు మీకు కొన్ని కరపత్రలు పట్టుకొని వెళ్ళండి. సిగ్గుపడకండి. తిడతారు. యేసయ్య నామం కోసం కొన్నిసార్లు తిట్లు పడతాం, కానీ అదే కరపత్రిక అనేక మందిని మారుస్తుంది. సిగ్గుపడకుండా వారానికి ఒక్కసారి సువార్త చేయండి. పోనీ రోజంతా చేయటం మీకు, ఆ వారం అంతా చేయటం మీకు కుదరకపోతే, సువార్త నిన్ను బ్రతికిస్తుంది, ఇతరులను బ్రతికిస్తుంది. ఆ వరం నీకుంటే నిర్లక్ష్యం. పాపం చేసిన వాడి లోకంలో శాపం పొందుతాడు, నరక శిక్షను పొందుతాడు, నువ్వు పాడవుతావు, ఇతరులను పాడవుతావు. కానీ సువార్త చేసిన ప్రతి వాళ్ళు కూడా లోకాన్ని బాగు చేస్తారు. యేసు ప్రభువు సువార్త అనేక మంది జీవితాలను వెలిగించింది. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కోసం ఒక వరాన్ని సంపాదించుకో. ఒక తలాంతని దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు వరమే నాయనా, నేను నీ కోసం బ్రతకాలి. ఒక అమ్మగారు బాగా ధనవంతురాలు, కోటీశ్వరరాలు, ఎప్పుడు ఇంట్లో లేదు ఆవిడ. ఇల్లు చక్కబెట్టుకొని పొద్దున్న లేగానే అందరు ఎవరి డ్యూటీలు కలిగి వెళ్ళిపోగానే బ్యాగ్ తీసుకొని, బ్యాగులో కొన్ని కరపత్రలు పట్టుకొని సాయంకాలం మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చే వరకు బస్సు ఎక్కితే బస్సులో పాటలు పాడి కూర్చున్న వాళ్ళందరికీ పంచిపెట్టేది. కొన్ని వీధులు తిరిగి పోనీ డబ్బులు లేనామంటే కాదు, కోటీశ్వరరాలు. కౌంట్లో కొలం చేసి ప్రభు నమ్ముకున్నారు అమ్మగారు. ఈ రోజుల్లో ఇల్లు కదిలి అడుగు బయటికి ఎత్తన వాళ్ళే ఉన్నారు ఎక్కువ. కానీ దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేసి బ్రతుకు, ఇతరులకు సువార్త చెప్పు. దేవుడు నీకున్న కష్టాలన్నింటినీ తీరుస్తాడు. అదొకటే కాదు సుమా, కష్టాలు తీరుస్తాడని సువార్త చేయట్లేదు. నువ్వు దేవుని కోసం బ్రతుకు. సంఘము వర్ధిల్లుతుంది, నువ్వు వర్ధిల్లుతావు. అనేక మంది జీవితాలని నీ గురించి సాక్ష్యం చెప్తారు. ఆ మహానుభావుడు జీవితమేనండి నన్ను ఇలా మార్చింది. భక్సింగ్ అయ్య గారి దగ్గర ఒక అమాయకమైన వ్యక్తి ఉండేవాడట, చాలా అమాయకుడు. టోపీ పెట్టుకుని సినిమా హాల్ విడిచిపెట్టగానే బయట నుంచి ఘాటుగా సువార్త చెప్పి పత్రికలు ఇస్తుండేవాడు. అలా మార్కెట్లోకి వెళ్ళి ఒక ఆయన అడిగాడట, మీరు ఎవరో అనంటే, నేను ఒకప్పుడు ఒక బుద్ధిహీనుడిని అన్నాడట. నేనే కాదు, యేసుప్రభువు నమ్మని ప్రతివాడు బుద్ధిహీనుడే, మరి ఇప్పుడు బుద్ధిమంతుడిని అన్నాడు. వాక్యంలో ఉందన్నమాట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరం నక్షత్రం వల్లే ప్రకాశిస్తారు. దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే నిరంతరం ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేకులు త్రిప్పుతారో వారు బుద్ధిమంతులండి. అనీతి ఎక్కువైపోయింది, అవినీతి ఎక్కువైపోయింది, గంజాయి తాగుడు ఎక్కువైపోయింది. ఇప్పుడు పిల్లలు చెడిపోతున్నారు. యవనస్తుడుగా నువ్వు మారిన తర్వాత ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయి, వారి కోసం సువార్త చేయి. స్త్రీలు సైతము చెడిపోతున్న స్త్రీలు ఉన్నారు, అమ్మాయిలు సైతం చెడిపోతున్న అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు నీకు ఇచ్చిన కృపావారాన్ని దాచిపెట్టకు. ఇప్పుడు నీకు ఇచ్చిన కృపావారాన్ని కప్పెట్టకు. ఆ కృపావారాన్ని వాడితే దేవుడు మెచ్చుకుంటాడు. ప్రతి వారు మనకు అనుగ్రహించిన కృప చొప్పున ఇచ్చిన వరాన్ని వాడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృప మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. దేవుని పిల్లలుగా మనం దేవుడిచ్చిన కృపావరాన్ని వాడుతున్నామా? మనకు దేవుడిచ్చిన కృపను దాచిపెట్టి కప్పెడుతున్నామా, వాడుతున్నామా? జాగ్రత్తగా చూసుకోండి. ప్రతివారు ఆ మాట పరీక్షించుకోండి. నాయన ఇన్ని సంవత్సరాలు నీ సందుకు వస్తున్నాను కానీ ఏ కృపావరాన్ని కూడా వాడట్లేదు నాయన. సోమరి వ్యక్తిని నేను, సోమరమైన చెడ్డ దాసుడా.
మనకిచ్చిన కృపావరాన్ని దాచిపెట్టకు. ముందు కృపావరం కోసం ప్రార్థించు. మారు మనసు పొందు, ప్రభు కృపావరం ఇస్తాడు. ఆ కృపావరం కోసం ప్రార్థన చేసి విస్తరించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. చాలా ఏండ్ల నుండి నీ సందులోకి వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నావు తప్ప మాకు ఒక వరం కావాలని నిన్ను అడగలేకపోతున్నాం. కొంతమందికి వరం ఉన్నా కానీ ఒక పాట పాడటానికి సిగ్గుపడుతున్నారు, సువార్త చేయడానికి సిగ్గుపడుతున్నారు, కరపత్రికుడు సిగ్గుపడుతూ ఉన్నాం. నిన్ను గురించి, నీ మాటల గురించి సిగ్గుపడేవాడిని ఒకనొక దినమంది నువ్వు వాని గురించి సిగ్గుపడతానన్నావు. కాబట్టి నీ కోసం సిగ్గుపడకుండా ధైర్యంతో, విశ్వాసంతో నీ పని చేయడానికి ప్రతి బిడ్డకు సహాయం దయచేయండి. కృప ఇవ్వండి, మీ ఆత్మతో నింపండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.